ఈ కొండకోలు రెండు ఉన్నాయండి. ఇవి పందింకోళ్ళు లాగా కొట్టుకుంటున్నాయి. ఒకటి కొండకోడి, అడవి కోడి ఒకటి, అది అడవి కోడి, ఇది నాటుకోడి. ఈ రెండు ఏది గెలుస్తుందని నేను పందెం గట్రా పెట్టలేదు వాటికి. ఆ రెండు మేస్తూ పోట్లాడుతున్నాయి. ఆఖరికి కొండకోడి గెలిచింది. వైల్డ్ హెన్ అనేది గెలిచింది. దీనికి మనము మెచ్చుకోవచ్చు. ఓకే, అందరూ చెప్పలు కూడా. నీకు కూడా ఏం కావాలా? ఓకే, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. బాయ్. అది వాడిపోయింది, పెద్దదే, కానీ కొండకోడి దగ్గర వాడిపోయింది. ఓకే, నేను ఎందుకు ఇవంతా చూపిస్తున్నానంటే ఒక మాట, మనిషి జీవితంలో ప్రతిదీ గెలవాలనే ప్రయత్నిస్తాం, కానీ గెలిచే విధానం కరెక్ట్గా ఉంటే వాళ్ళు గెలవగలరు. చిన్నోళ్ళైనా కూడా. రమ్మంటుంది మరలా పోటీకి. ఈ రెండిట్లో ఈ కోడి ఎందుకు గెలిచింది చెప్పండి. ఎందుకు ఈ చిన్న కోడి ఎందుకు గెలిచింది? టెంపర్ లావా చిన్న కోడికి? అడవి కోడి అది కదా, అందుకు గెలిచిందా? ఓకే, నా వైపు చూడు, ఇక్కడ చూడు. నిజమేనా? బాగానే చెప్పాను అన్న. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే. అదేవిధంగా ఇంకొక గేమ్ ఉంది ఇక్కడ, అది మీకు చూపిస్తాను. ఈ చిన్నపిల్ల చూడండి, ఈ ఆట ఆడుతుంది. ఈ ఆటలో ఈ అమ్మాయి కొన్ని మెలకువలో చూద్దాం ఎవరు గెలుస్తారు. చిన్నపిల్లనే చాలా బాగా ఆడుతుందండి. ఓకే, చాలా బాగా ఆడిందండి. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఆడుతుందో చూద్దాం. చిన్నపిల్ల ఒక లైన్ గెలిచింది, ఇంకా రెండో లైన్ ఆడుతుంది మళ్ళా. చాలా బాగా ఆడుతున్నాం. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు పెద్ద పాపకి ఛాన్స్ వెళ్ళింది. ప్రస్తుతం మెజార్టీ ఎవరు? చిన్నోడిదా పెద్దోడిదా? చిన్నోడిదే మెజార్టీ. నీదేనా? ఓకే, ఇటు చూడు, చప్పట్లు కొడదా, ఇద్దరు కొడదాం. ఇప్పుడు ప్రజెంట్ మెరిట్ అయితే చిన్నోడిదే. లాస్ట్ వరకు కూడా ఈ గేమ్ మనం చూడాలని ఉంది, కానీ పరిస్థితులు బట్టి వీడియో షార్ట్ చేయాలన్న ఆలోచనతోనే నేను ఈ గేమ్ విషయంలో మీకు షార్ట్ చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు పెద్ద పాపకి ఛాన్స్ వెళ్ళింది, చూద్దాం. ప్రతి తల్లి వెనుక పెరిగిన పిల్లలు తల్లి నేర్పిన విద్యను నేర్చుకొని అవి ఎక్కడైనా పోరాటంలో గెలుస్తాయి. అందుకే తల్లి సంరక్షణలో పెరగాలి, తండ్రి అయిన దేవుడి సంరక్షణలో ఉండాలి. అప్పుడే మనిషి జీవితానికి విలువైన కృప. ఇంకా వీళ్ళ ఆట తరగలేదు. మీకు ఈలోగా ఒక పచ్చని ప్రదేశాలు చూపిస్తున్నాను. మా గ్రామం ఇది అంతా కూడా మబ్బులు పట్టి చాలా అందంగా ఆనందంగా ఉంటాయండి. పక్షులు కూడా ఎగురుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి మీకు తెలియదు చూపిస్తున్నాను. ఎవరు గెలిచారు మీ ఇద్దరిలో? ఓకే, నీకు గిఫ్ట్ ఇస్తాను. చప్పట్లు కొడదాం ఒకసారి, చప్పట్లు కొట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఎస్, మీ చెల్లి గెలిచినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉందా? కొంచెం జెలసీగా ఫీల్ అయింది. ఆనందంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. సరే, ఏదైనా ఏమైనా మీకు విషయం చెప్పడం ఏంటంటే, ప్రపంచంలో మంచి పోరాటం పోరాడాలి, ఆ పోరాటంలో ఏదో ఒక విధంగా గెలవాలి. చూడండి, ఏశావు యాకోబు ఇద్దరు పోరాటం చేశారు తల్లి గర్భంలోనే, కానీ చిన్నోడైన వ్యక్తి యాకోబు గెలిచాడు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని కొట్టాడు. అలాగే ఇప్పుడు ఈ పిల్లలే ఇద్దరు పోరాటంలో చిన్న వ్యక్తి గెలిచింది. మరి యేసేపు కూడా బైబిల్ ప్రకారంగా చూస్తే చిన్నోడు, దావీదు కూడా చిన్నోడే. నిజంగా ఆ మిగిలిన 7 కన్నా తక్కువ వాడు దావీదు. బైబిల్ ప్రకారంగా ఎన్నిక లేని వాడిని దేవుడు బలమైన జనం చేస్తాడు.
నిజంగా అసలు ఆ గుర్తింపు లేని వ్యక్తిని దేవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మంచి పోరాటం పోరాడాలి, మన పరుగు కడముట్టించాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నమ్మకమైన జీవితం కలిగి జీవించాలి. ఓకే, ఆ యొక్క పక్షులు 2 యుద్ధంలో ఒకటి గెలిచేందుకు కారణం ఏంటంటే దానికి ఉన్న విశ్వాసం, దానికి ఉన్న పట్టుదల, దానికి ఎలాగ పోరాడాలో నియమం తెలిసింది. కాబట్టి పోరాట నియమాలు ఎరిగి క్రమశిక్షణలో పరిశుద్ధతను కాపాడుకొని ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకొని ప్రతి అడుగు ముందుకు వేసే వాళ్ళే వారి పరుగు పందెంలో గెలుస్తారు, యుద్ధంలో ముందు జయించి రాగలుగుతారు. అలాంటి కృపా దేవుడు మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.